శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. ఒక నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో ప్రతి ఇల్లు మారుమోగుతుంది. శ్రావణ మాసంలో చేపట్టే ఎటువంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు వేద పండితులు. శ్రావణ మాసంపై ప్రత్యేక కథనం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకి ఎంతో ఉత్కృష్టమైనది. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం. దీనిని శ్రావణ మంగళవారి వ్రతం అని, మంగళ గౌరీ నోము అని పిలుస్తారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరిస్తారు. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేస్తారు. వ్రతం ఆచరించిన వారు నిండు సుమంగళగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఉంటాయని నమ్మకం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం స్వయంగా ఈశ్వరుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు పురాణాలలో చెప్పబడింది. శుక్లపక్ష పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే రోజు. ఆ రోజున సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటారు. నూతన యజ్ఞోపవీత ధారణ, వేదాభ్యాసాన్ని కూడా ప్రారంభం చేస్తారు. కృష్ణ పాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విధియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య పర్వదినాలు వచ్చేవి కూడా శ్రావణ మాసంలోనే. కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, గోవులను పూజించడం వంటి పర్వదినాలు సైతం ఈ నెలలోనే వస్తాయి. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకుని ఈ నెలలో చేయవలసిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం.